మాంసం కోసం పెంచే పక్షుల్లో కౌజు పిట్టలు కూడా ఒకటి. సాధారణంగా రైతులు ఫారం కోళ్లు, నాటుకోళ్లు, టర్కీ కోళ్లు, కౌజు పక్షులను మాంసం కోసం పెంచుతూ ఉంటారు. వీటిలో కౌజు పిట్టలు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. అందువల్ల తక్కువ స్థలంలో వీటిని తేలిగ్గా పెంచుకునే అవకాశం ఉంది. ఒక కోడిని పెంచే స్థలంలో 5-6 కౌజు పిట్టలను తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. వీటిని క్వైల్స్ అని, పరిగ పక్షులని, జపనీస్ పిట్టలని అంటారు. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వీటి మార్కెటింగ్. కౌజు మాంసానికి డిమాండ్ ఉండే దాబాలు, హోటళ్లతో ముందుగా మాట్లాడుకొని విక్రయించగలిగితే పెంపకం లాభసాటిగా ఉంటుంది. కౌజు పిట్టల పెంపకంలో మెలకువలు, ఆదాయ వ్యయాల గురించి రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అధిపతి డాక్టర్ టి శ్రీలత నుంచి తెలుసుకుందాం. సో కోళ్ళ పెంపకం తో పాటుగా ఈ కంజుపిట్టలు అనేవి తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడితో, తక్కువ స్థలంలో పెంచబడే విధంగా ప్రాచుర్యం చెందింది. సో ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు మరియు నిరుద్యోగ యువత వీటి పట్ల ఆసక్తి చూపిస్తూ ఉన్నారన్నమాట. ఈ కంజుపిట్టలు 6 నుంచి 7 వారాలలో గుడ్లు పెట్టడం ప్రారంభించి సంవత్సరానికి 280 నుంచి 300 గుడ్లు పెడతాయి. సో వీటి యొక్క గుడ్లు మచ్చలు కలిగి ఉండి కొన్ని తెల్లని రంగులో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ కంజు పిట్టలని మాంసం కోసము పెంచుతున్నారు. ఒక రోజు ఉన్న క్వాయిల్ పిల్ల బరువు 7 నుంచి 9 గ్రాముల వరకు ఉంటుంది. మాంసం కోసం పెంచే కంజు పిట్టలు 5 వారాల వరకు 220 నుంచి 250 గ్రాముల బరువుకి చేరుకొని మార్కెటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే ఎదిగిన కంజు పిట్టలు రోజుకు 25 నుంచి 30 గ్రాముల వరకు దానా తీసుకుంటాయి. ఈ విధంగా అవి 5 నుంచి 6 వారాల వరకు పెంచినప్పుడు మనకి 500 నుంచి 600 గ్రాముల వరకు దానా తీసుకుంటాయి. వీటి జీవన సామర్థ్యము మనకి 90%గా చెప్పవచ్చు. సో కంజు పిట్టలు కోళ్ళ పెంపకంతో కంపేర్ చేస్తే ఒక కోడిని పెంచే స్థలం లోపల మనము ఒక 8 నుంచి 10 కంజు పిట్టలని పెంచుకోవచ్చు. కంజు పిట్టల గృహవసతి, కోళ్ళ గృహవసతి ఎలా ఉంటుందో కంజు పిట్టల గృహవసతి కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈ కంజు పిట్టలు ఎగిరిపోకుండా ఉండడానికి మనం చుట్టూ కబూతర్ జాలి బిగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఈ పక్షులు అనేవి ఎగిరిపోవు. ఒక చదరపు అడుగుల్లో మనము 5 నుంచి 6 కంజు పిట్టల్ని పెంచవచ్చు. ఒక 10 x 10 అడుగుల ఉన్న రూమ్ లోపల 500 కంజు పిట్టల్ని మనం పెంచడానికి వీలవుతుంది. మరియు ఇవి తక్కువ దానా తీసుకొని ఎక్కువ గుడ్లు పెడతాయి. కంజు పిట్టల గుడ్లు మరియు మాంసము రుచిగా ఉండి వీటిని వివిధ రకాలైన వంటకాల రూపంలో ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ కంజు పిట్టలని ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగించినప్పుడు వీటిని మగ మరియు ఆడ నిష్పత్తి 1:3 నిష్పత్తి లోపల ఉంచాల్సి ఉంటుంది. తర్వాత వీటి సంపర్కాన్ని మొదలైన తర్వాత 4 రోజుల తర్వాత గుడ్లను సేకరించాల్సి ఉంటుంది. ఈ గుడ్లు కోడి గుడ్లతో పోల్చితే వీటి యొక్క షెల్ అనేది పల్చగా ఉంటుంది కాబట్టి వీటిని సేకరించేటప్పుడు జాగ్రత్తగా సేకరించాలి. మరియు వీటిని పొదిగించడానికి పొదుగుడు యంత్రాలు అంటే ఇంక్యుబేటర్స్ని యూజ్ చేయాల్సింది ఉంటుంది. ఇంక్యుబేటర్లో ఉంచినప్పుడు 15 రోజులు సెట్టర్లో మరియు 3 రోజులు హ్యాచర్లో ఉంచుతాము. సో దీనికి తగిన ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత అనేది మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వీటిలోంచి పిల్ల బయటికి రావడానికి 18 రోజుల సమయం పడుతుంది. సో కోయల్ గుడ్లలోంచి వచ్చిన పిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి బయట వాతావరణానికి తట్టుకోలేవు. ముఖ్యంగా చలికాలంలో ఈ చలిని అసలు తట్టుకోలేవు. కాబట్టి వీటిలో బ్రూడింగ్ అనేది చాలా ముఖ్యమైనది. సో మొదట 3 వారాలు వీటికి డీప్ లిటర్ పద్ధతిలో మరియు బ్యాటరీ బ్రూడర్ పద్ధతిలో కూడా మనం బ్రూడింగ్ అనేది చేయవచ్చు. సో డీప్ లిటర్ పద్ధతిలో చేసినప్పుడు మామూలుగా మనము కోళ్ళల్లో ఎలా బ్రూడింగ్ చేస్తామో కాయిల్స్లో కూడా బ్రూడింగ్ అలాగే చేస్తాము. ఇక్కడ మనము వంకీలు తిరిగిన పేపర్లను కానీ లేకపోతే గోనె సంచులను కానీ లిటర్ పైన పరవాల్సి ఉంటుంది. సో దీనివల్ల పిల్లలు అనేవి జారిపోవు. సో మనం మొదటి వారము 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు హెడ్లింగ్ అనేది జరుగుతుందన్నమాట. దీన్ని ఒకదానిపైన ఒకటి గుమ్మికూడి వీటి లోపల సఫోకేషన్ అయ్యి మరణాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక బ్రూడర్ కింద 250 నుంచి 300 కోయల్ పిల్లల కంటే ఎక్కువ మనము వేయకూడదు. సో వీటితో పాటు మనం దానా తొట్లు కానివ్వండి, నీళ్ళ తొట్లు వాడినప్పుడు తొట్లలో గులకరాళ్ళు లాంటివి వేస్తే కోయల్ పిల్లలు దాంట్లో పడే అవకాశము ఉండదు.
3 వారాల వయస్సు తర్వాత ఈ మనము వీటి లోపల లింగభేదం అనేది చేయవచ్చు. మగ కోయల్ పక్షులలో మెడ కింద భాగంలో గోధుమ రంగులో ఈకలు ఉంటాయి. అదే ఆడ కోయల్ పక్షుల లోపల గోధుమ రంగు ఈకుల పైన మనకి నల్లటి మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ వీటిని 5 వారాల తర్వాత మనం గుడ్ల కోసం కనుక ఉపయోగిస్తే వీటిని గుడ్లు పెట్టే గృహానికి 6 వారాల తర్వాత మార్చాల్సి ఉంటుంది. సో 5 వారాల తర్వాత మాంసం కోసమే అయితే వీటిని మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో వీటికి సరైన దానా తొట్టి స్థలము మరియు నీటి తొట్టి స్థలం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా మనకి కోళ్ళల్లో ఉదయం సమయంలో గుడ్లు పెడతాయి. ఈ కంచు పిట్టల లోపల మధ్యాహ్నం సమయంలో గుడ్లు పెట్టడం అనేవి మొదలవుతుంది. మొదటి సంవత్సరం ప్రొడక్షన్ కంటే మనకి రెండవ సంవత్సరం ప్రొడక్షన్ తగ్గుతుంది కనుక రెండవ సంవత్సరము ఈ గుడ్లకు పెట్టడం కోసం ఉంచడము అంత ఎకనామికల్గా ఉండదు. సో మాంసం కోసం పెంచే కోయల్ పక్షుల కోసము మాంసం కోసము అభివృద్ధి పరిచిన పక్షులని ఉపయోగిస్తే మంచిది. జనరల్గా గ్రుడ్ల కోసం పెట్టే కంచు పిట్టలను మరియు మాంసం కోసం పెట్టే కంచు పిట్టల యొక్క యాజమాన్య పద్ధతి లోపల పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కానీ మనం పర్టికులర్గా మాంసం కోసమే ఒకవేళ ఉపయోగిస్తే మాంసం కోసం అభివృద్ధి చేసిన బ్రీడ్స్ని మనం యూజ్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటుంది. వీటి పోషణ విషయానికి వస్తే కోళ్ళతో పోల్స్తే వీటి లోపల మనము మాంసకృతుల శాతం అనేది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా మనము వీటిని మాంసం కోసం పెంచినప్పుడు స్టార్టర్ రేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ గ్రుడ్ల కోసం పెంచినట్టయితే లేయర్ దానా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వీటి లోపల కోళ్ళతో కంపేర్ చేస్తే వ్యాధులు అనేవి చాలా తక్కువ. ఫస్ట్ 2 వారాల లోపలనే మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో బ్రూడింగ్ సరిగ్గా చేస్తే మనము ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా వీటిని మనము పెంచవచ్చు. సో వీటిలో జనరల్గా మనకి ఎలాంటి టీకాలు వాడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే కొక్కర తెగులుకి సంబంధించిన టీకాలు వాడాల్సి ఉంటుంది. కంచు పిట్టల గ్రుడ్లని మనము కొన్ని పిక్లింగ్ అనే మెథడ్ అలాంటి మెథడ్స్ ద్వారా వాటిని ఊరగాయ పచ్చళ్ళు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ కంచు పిట్టల మాంసంతో రకరకాలైన వంటలు చేస్తారు. సో దాంట్లో తందూరి కోయల్ ప్రిపరేషన్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. సో ఈ కంచు పిట్టల మార్కెటింగ్ అనేది మనము కోళ్ళతో కంపేర్ చేసుకుంటే కోళ్ళల్లో మనకి ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో కంచు పిట్టల లోపల అలాంటి మార్కెటింగ్ లేదు. కంచు పిట్టల్ని లైవ్గా కానీ లేకపోతే డ్రెస్సింగ్ చేసి కానీ అమ్ముతూ ఉన్నారు. లైవ్గా రైతులు 40 నుంచి 45 రూపాయలు, డ్రెస్ చేసిన దాన్ని 50 నుంచి 60 రూపాయల చొప్పున వీటిని సేల్ చేస్తూ ఉన్నారు. సో మార్కెటింగ్ అనేది ప్రాపర్గా చూసుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ డాబాస్తో కానీ రెస్టారెంట్స్తో టైఅప్ అవ్వడము. సో మీ దగ్గర కోయల్స్ అవైలబిలిటీ ఉంది అనేసి అందరికీ తెలిసేలాగా చేయడం వల్ల ఫార్మర్స్ వీటి వల్ల లాభాన్ని పొందగలుగుతారు. మనము 1000 కంచు పిట్టలని పెంచినట్టయితే వాటి లోపల చిక్ కాస్ట్ మనకి కంచు పిట్ట పిల్ల ధర 10 రూపాయల వరకు ఉంటుంది. వాటి యొక్క దానా కాస్ట్ అది 600 గ్రాముల వరకు దానా తీసుకుంటే మనకు దానా ఖర్చు ఒక 20 రూపాయల వరకు తీసుకోవచ్చు. ఇతరత్ర ఖర్చులు విద్యుత్ శక్తి మరియు మెడిసిన్స్ అలాంటివి తీసుకున్నట్టే 3 నుంచి 5 రూపాయల వరకు మనం పెట్టాల్సి ఉంటుంది. ఒక కంచు పక్షి పైన మనము 30 నుంచి 35 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో రైతు కనీసం 40 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వీటిని అతను సేల్ చేస్తే అతనికి తగిన ఆదాయం అనేది లభిస్తుంది. సో వీటిని బ్యాచ్ల వారీగా మనము మార్కెటింగ్ చేయడం వలన ప్రతి సంవత్సరం మనము 7 బ్యాచ్ల వరకు వీటిని మనము 7 బ్యాచ్ల వరకు తీయవచ్చు. మరి మార్కెటింగ్ అనేది చేయడానికి సులువుగా ఉంటుంది.